ఈ రోజు మేము మా సాంగ్ పర్ఫామ్ చేయబోతున్నాము అండ్ దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీఎం గారు. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ సీఎం గారితో పాటు కమల్ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇండస్ట్రీలో ఎవరు కాల్ చేసి చెప్పారు? టీజర్ కి చాలా గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత స్వామి మీద రిలీజ్ చేసిన సాంగ్ కి కూడా అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇది మేము చేసామని మేము అనుకోవట్లేదు. స్వామి మాకు ఇచ్చిన అవకాశం ఇది. అంత గ్రాండ్యూర్ లో అంత స్కేల్ లో సాంగ్ తీయగలడం అనేది స్వామి మీద అందరికీ పాసిబుల్ అయ్యేది కాదు. అది భారీ సెట్ కూడా అసలు చాలా మంది వెయిటింగ్ ఈ సినిమా. డైరెక్టర్ గారి విజన్ ని నమ్మామండి అంతే. అండ్ బిగ్ స్టార్స్ ఉన్నారు ఇప్పుడు, చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, అండ్ అటువైపు చూసుకుంటే యంగ్ జనరేషన్ లో నాగ చైతన్య గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి ముందు పర్ఫామ్ చేయడం అనేది మీకు ఎంత యాంటిసిపేటెడ్ గా కనిపిస్తుంది? ఇప్పుడు ఈ రోజు అంటున్నారా? వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి. మా సాంగ్ లో అంత పొటెన్షియల్ ఉంది అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. అలానే ప్లాన్ చేసాం. నాగబంధం థీమ్ లోనే ప్లాన్ చేసామండి. ఓకే మేడం, విఎఫ్ఎక్స్ ఎక్కడ మేడం? విఎఫ్ఎక్స్ అనేది చాలా ఫారెన్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్, లైక్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పర్టీస్ కదా, అట్లా ఇచ్చాం. నాట్ వన్ కంపెనీ ఇస్ డూయింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మీకు ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబోతుంది ఈ రోజు నైట్ కి? అంటే లైక్ హ్యూజ్ విజిబిలిటీ అది ఆల్రెడీ మాకు వచ్చింది బికాస్ ఆఫ్ ద కాంటెంట్ వి రిలీజ్డ్. టీజర్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, ఆల్రెడీ వచ్చింది అండ్ ఇట్ యాడ్ మోర్ టు దిస్. ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, తిరురాజు గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు మేడం? వెరీ సూన్, నెక్స్ట్ 15 days లో. ఇప్పటి నుంచి ఎవ్రీ 15 days అప్డేట్ ఉంటుంది నాగబంధం నుంచి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.